మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ ఒక వ్యక్తి మాత్రమే. ఆయన నిర్వహించే కార్యక్రమాలు, రూపొందించే కార్యాచరణలు అనేకం. ఒక్కొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉంటుంది. విభిన్న నైపుణ్యాలున్న అనేక మందిని ఒకే వేదికపై తీసుకుని రావడమే షిబ్లీ గారి విజయ రహస్యం. ఆలోచన రావడం కాదు, ఆ ఆలోచనను అమలు చేయడం గొప్ప. తన తోటి వారిని, టీం సభ్యులను తన ఆలోచనలకు అనుగుణంగా నడిపించడం గొప్ప. ఒక టీంలో ఉన్న సభ్యుల మధ్య విధానపరమైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పనిచేసే విధానంలో ఎవరికి వారు గొప్పగానే భావిస్తారు. ఒక టీంలో విద్యావంతులు, మేధావులు, వయసులో పెద్దవారు, చిన్నవారు ఉండడంతో వారిని ఏకతాటిపై నడిపించడం అనేది కత్తి మీద సాము లాంటిదే. షిబ్లీ గారు దీన్ని సాధ్యం చేశారు. కాబట్టే కొందరు ఆయన్ని చూసి అసూయతో రగిలిపోతారు. ఫారూక్ షిబ్లీ గురించి గొప్పగా నేను చెప్పడం కాదు, ఏదో ఆయన్ను మెప్పించి లబ్ధి కోసమో, ఏదైనా పదవులు పొందడానికి ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. నా దృష్టిలో మాత్రం ఆయన అంతకు మించిన వ్యక్తి. సామాజిక అంశాలలో, రాజకీయ అంశాలలో ఫారూక్ షిబ్లీ గారి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేరు. పండ్లున్న చెట్టుకే కదా రాళ్లదెబ్బలెక్కువ. గత ప్రభుత్వపు అరాచక పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, బాధితులకు అండగా గళమెత్తుతూ వచ్చారు. వైసీపీ అరాచకాలను, వైఫల్యాలను ప్రజల్లోకి, మరీ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాల్లో బలంగా తీసుకెళ్లడం వలన 2025 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కూటమి సాధించగలిగింది. ఇందులో ఫారూక్ షిబ్లీ గారి పాత్ర ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. భజరంగి భాయిజాన్, బాహుబలి, త్రిపులార్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు తన కథలను అందించిన విజయేంద్ర వర్మ గారు, రాజ్యసభ సభ్యులు, డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి ఫారూక్ షిబ్లీ గారికి అనేక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని, మతాలకు అతీతంగా చేసే కార్యక్రమాలను చూసిన ఫారూక్ షిబ్లీ గారికి ఫోన్ చేసి అభినందించడమే కాదు, స్వయాన ఫారూక్ షిబ్లీ గారి కార్యాలయానికి విచ్చేసి ప్రత్యేకంగా అభినందించడమే చెబుతుంది షిబ్లీ గారి ప్రత్యేకతను. షిబ్లీ గారి కోరిక మేరకు పండిట్ రవిశంకర్ లాంటి వారు తమ సమయాన్ని కేటాయించడం, విజయవాడ డీవీ మేనర్లో జరిగిన సభకు హాజరు కావడం స్పష్టం చేస్తుంది మతాలకు అతీతంగా షిబ్లీ గారి లౌకికవాదాన్ని. ఇవన్నీ ఒక ఎత్తైతే, పహల్గాంలో ఉగ్రవాద దాడులను ఖండిస్తూ మొన్న జరిగిన గవర్నర్ గారి సమావేశంలో ప్రసంగం అవకాశాన్ని అందుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. మీ ప్రధాన బలమైన ఓర్పు, సహనం, పట్టుదల, సమయస్ఫూర్తి, ఏకాగ్రత, చేసే పని పట్ల నిబద్ధత మరియు అంకితభావం, పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల ఆప్యాయత మొదలగు అంశాలను ఎన్నటికీ వీడవద్దు. ఎందుకంటే మీ పక్కనే ఉంటారు, పొగలు కక్కుతుంటారు, మీతోనే ఉంటారు, మాడు వాసన వెదజల్లుతారు. ముందు పొగడత, వెనుక విమర్శ. ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉంటూ మీ ఆశయ సాధనలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, స్వర్గీయులు మొహమ్మద్ ఖైరుల్లా, ఫాతిమా పర్వీన్ల ముద్దుబిడ్డగా జన్మించిన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంహెచ్పిఎస్ కుటుంబ సభ్యులు.